अहोबिले गारुडशैलमध्ये कृपावसात् कल्पितसन्निधानं लक्ष्म्या समालिङ्गितवामभागं लक्ष्मीनृसिंहं शरणं प्रपद्ये निरवध्यानां निषद्यां गुणसम्पदां शरणं भवभीतानां षडगोपमणीश्वरं श्रीरङ्गनाथ षडगोपयतीन्द्रदृष्टं लक्ष्मीनृसिंहसुरजित्करुणैकपात्रं श्रीरंगवीर रघुराज षडगोपहृद्यं वेदान्तदेशिकयतीन्द्रमहं प्रपद्ये श्रीमद्रंग सटादि सम्य विवराल लब्धागमान्तद्वयं श्रीमद्वीर रघुत्वहाद्य सरजित्पादारविन्दाश्रयं श्रीमद्वेदपदं स देशिकयतेर् कारुण्यवीक्षास्पदं सेवे रंगधुरीन शासनवसं नारायणं योगिनं वेदान्तदेशिकयतीन्द्रकटाक्षलब्धत्रय्यन्तसारमणवद्य गुणम्बुदाभ्यं नारायणाख्य यदि दुर्यकृपाभिषिक्तं श्रीरंगनाथ यदिशेखरमाश्रयामः। अस्मद्गुरुभ्यो नमः, अस्मत्परमगुरुभ्यो नमः, अस्मत्सर्वगुरुभ्यो नमः। ज्वालाहोबिलमालोलक्रोटकारञ्च भार्गवाः योगानन्दश्चत्रवटः पावनो नवमूर्तयः అని కొలువున్న నవనారసింహ క్షేత్రంలో 9 నరసింహస్వామి వారు కాక 10వ నరసింహస్వామి అయిన దిగువ అహోబిల క్షేత్రంలో శ్రీ భూమినీల అమృతవల్లి నాయికా సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారి సన్నిధి జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణం ప్రతిష్టా కార్యానికి సంకల్పించి 7/7/2024 ఆదివారం నాడు మహాకుంభాభిషేకం చేయటకు అహోబిల మఠం పీఠాధిపతి శ్రీవంశడగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికుల వారి యొక్క ఆజ్ఞానుసారంగా కార్యక్రమాలను చేయటకు నిర్ణయించబడినరు. కావున పూర్వాంగముగా గర్భాలయంలో కొన్ని కైంకర్యం బాకీ ఉన్నది, అదేవిధంగా అమ్మవారి సన్నిధిలో కైంకర్యం బాకీ ఉన్నది కనుక ఈ ఉభయ సన్నిధులను మూల విరాట్ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధి, అమృతవల్లి అమ్మవారి సన్నిధిలో బాలాలయం చేయటకు, బాలాలయం అనగా ఆ భగవంతుని శక్తి ఆకర్షణ చేసి బాలాలయంగా ఒక దేవాలయం నిర్మించి ఆ కుంభంలో బింబంలో పటంలో ఆ శక్తిని ఆకర్షించి ఆ 15-20 రోజుల పాటు మూల విరాటును దర్శనం చేసేదానికి అవకాశం లేదు కనుక ఆ కాలంలో ఉత్సవమూర్తిని అద్దాల మండపంలో సేవించుకొని భక్తులందరూ నవనరసింహస్వామిని దర్శనం చేసుకుంటూ చివరి క్షేత్రమైన ఈ దిగువ అహోబిల క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామికి ఉత్సవమూర్తి అయిన ప్రహ్లాద వరద స్వామి వారు అద్దాల